వ్యక్తి 'తాజ్‌మహల్‌ని' 3 సార్లు అమ్మేసాడు. ఇతని పేరే మిథిలేష్ కుమార్. ముద్దుగా మిస్టర్ నటవర్‌వాల్ అని పిలిచేవారు. ఈయన ఒక లాయర్ కాబట్టి ఫేక్ డాక్యుమెంట్స్ అండ్ ఫోర్జరీలో ఈయన మాస్టర్. ఎవరి సంతకాన్నైనా కాపీ చేయడంలో బ్లఫ్ మాస్టర్. ఈయన హిస్టారికల్ మూవ్‌మెంట్స్‌ని ఫేక్ డాక్యుమెంట్స్‌ని తయారు చేసి దాన్ని గవర్నమెంట్ సీల్స్ వేసి తనని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో సీనియర్ ఆఫీసర్‌గా పరిచయం చేసుకునేవాడు. ఇతను ఇండియాకి వచ్చే బాగా రిచ్‌గా ఉండే టూరిస్టులని లేదా బ్రిటిషర్స్‌ని ఈ స్ట్రక్చర్స్‌ని మెయింటైన్ చేయడానికి బాగా ఖర్చవుతుంది. ఇండియన్ గవర్నమెంట్ దగ్గర అంత డబ్బు లేదు. వీటిని మెయింటైన్ చేయడానికి డబ్బులు కావాలి. వీటిని ప్రైవేటైజేషన్ చేస్తున్నాం అని చెప్పేవాడు. 1950 టైమ్స్‌లో ఇండియన్ గవర్నమెంట్ కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి ఇండియాకు వచ్చే రిచ్ బ్రిటిషర్స్‌కి అంతగా తెలిసేది కాదు. అప్పుడు మనవాడు తన కళలు చూపించేవాడు. ఫస్ట్ రాష్ట్రపతి భవన్‌ని 3 సార్లు, 2 సార్లు రెడ్ ఫోర్ట్‌ని, 3 సార్లు తాజ్‌మహల్‌ని అమ్మేశాడు. అంతటితో ఆగకుండా టాటా, అంబానీ, బిర్లా సైన్‌లు ఫోర్జరీ చేసి లోన్‌లు తీసుకున్నాడు. మొత్తం కలిపి 1000,00,00,000 స్కామ్ చేశాడు. అది ఇతనొక్కడే. ఇతనిని 9 సార్లు జైల్‌లో వేశారు. కానీ చాలా సార్లు తప్పించుకున్నాడు. ఓసారి పోలీస్ యూనిఫార్మ్ వేసుకొని మరి తప్పించుకున్నాడు.